శంషాబాద్ శివారులో చిరుతపులి సంచరించిందంటూ స్థానికులు ఆందోళనకు దిగురయ్యారు. నర్కుడ గ్రామ శివారు సీతారామచంద్రస్వామి ఆలయ సమీపంలో చిరుతపులి కనిపించిందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆలయ సమీపంలోని సీసీ ఫుటేజ్ వీడియోను పరిశీలించి రాజేంద్ర నగర్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన అటవీశాఖ అధికారులు అది చిరుతపులి కాదని అడవి పిల్లిగా తేల్చారు. స్థానికులు ఎవరూ భయపడొద్దని సూచించడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివారులో చిరుతపులి సంచరించిందంటూ స్థానికులంతా కూడా భయాందోళనకు లోనయ్యారు. ఇక నర్కుడ గ్రామ శివారులో సీతారామచంద్ర స్వామికి సంబంధించిన ఆలయం ఉంటుంది. అక్కడంతా కూడా జనసంచారం లేని విధంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో చిరుతపులి కనిపించిందంటూ కూడా స్థానికులు ఒకరికొకరు చర్చించుకుంటూ ఆ తర్వాత భయాందోళనకు గురయ్యేటువంటి సందర్భం ఉంది. ఇక ఆ నోట ఈ నోట ఈ విషయం పోలీసులకు సమాచారం అందింది. అనంతరం పోలీసులు కూడాను వచ్చి ఆ పరిసరాలను పరిశీలించారు. అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు. సీసీ కెమెరాల్లో పులి ఆకారంలో ఉన్నటువంటి జంతువు కూడా కనిపించినటువంటి నేపథ్యంతో ఇదే విషయాన్ని పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు ఆ తర్వాత అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఆ ప్రాంతం అంతా కూడా సంచరించిన అనంతరం అక్కడే ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అది చిరుతపులి కాదంటూ కూడా చెప్పారు. చిరుతపులి లాగే కనిపించే అడవి పిల్లి అంటూ కూడా అధికారులు తేల్చారు. మొత్తానికి ఎవరు కూడా భయాందోళనకు లోనవుతూ కూడా చెప్పారు. ఈ ప్రాంతంలో ఎలాంటి చిరుతపుల సంచారం కూడా ఇప్పటి వరకు లేదు అని చెప్పేసంటూ కూడా అటవీశాఖ అధికారులు ఇక గ్రామస్తులకు ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను బట్టి అది చిరుతపులి కాదు అడవి పిల్లి అంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదైనా క్రూర జంతువులు తర్వాత జంతువులు కనిపిస్తే మాత్రం తమకు సమాచారం ఇవ్వవలసిందిగా వారంతా కూడా చెప్పారు. సో మొత్తానికైతే మాత్రం చిరుతపులి కాదు అడవి పిల్లి అని చేయడంతో స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారంటూ కూడా చెప్పాలి. గత 2 రోజుల నుంచి కూడా ఈ వార్త దావనంలో వ్యాపించడంతో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు, జంపుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇక పోలీసులు అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇవ్వడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.